తెనాలిలోని ప్రకాశం రోడ్లో గల జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక సామ్రాట్ హోటల్లోని సెమినార్ హాల్లో ఎంసెట్ రాసే విద్యార్థులకు పరీక్షా విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్థానిక ప్రకాశం రోడ్లోని జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన ఎంసెట్ రాస్తున్న విద్యార్థులకు ఆన్లైన్ పరీక్ష విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సామ్రాట్ హోటల్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన అవగాహన సదస్సులో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యంగా జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇవ్వటం చాలా బాగుంది. అంతేకాకుండా విద్య వ్యాపారం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళు ఆర్థిక పరిస్థితిని చూడకుండా వాళ్ళు బీదవాళ్ళ లేకపోతే ఉన్నవాళ్ళు అనేది లేకుండా విద్యార్థులను తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులతోటి మంచి వాళ్ళకి చెప్పి పిల్లల్ని మంచి నైపుణ్యంగా కోచింగ్ ఇస్తూ వారిని మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ క్రాంతి కోచింగ్ సెంటర్కి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. దీంట్లో ఎంతోమంది మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. చాలా సంతోషకరంగా ఉంది. ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ఇంకా నిరంతరాయంగా ఇలాంటి విద్యాసేవలు అందాలని అందరూ వాటిని అందిపుచ్చుకోవాలని ఆశిస్తున్నాను. హలో, నా పేరు